ఒక మీటింగ్‌కెళ్ళాను. మీటింగ్‌లో భాగంగా ఏఆర్ స్పేర్ పార్ట్స్ అనేది డెమో పెట్టినారు. డెమోలో ఏందంటే కొన్ని హెడ్‌లైట్ అసెంబ్లీలు చూశాను. హెడ్‌లైట్ అసెంబ్లీ చూసినప్పుడు ఏందంటే ఇక్కడ యాక్టివా హెడ్‌లైట్ అసెంబ్లీ చూసిన తర్వాత క్వాలిటీ చాలా బాగుంది. అయితే ఇంత క్వాలిటీ ఉంది కదా! మనకెందుకు పల్సర్ హెడ్‌లైట్ అసెంబ్లీ అనేది అంత వరస్ట్ క్వాలిటీ ఉంటది అని అనుకున్నాను. అయితే ఈ లైట్ చూసాం కదా! పల్సర్ లైట్ ఏమైనా ఉందేమో అని మొత్తం చెక్ చేశా. ఎక్కడ లేదు. అక్కడున్న స్టాఫ్‌ని అడిగా పల్సర్ హెడ్‌లైట్ అసెంబ్లీ ఉందా అన్నా. ఉంది సార్ లోపలదే. అయితే ఇక్కడ ఎందుకు డెమో పెట్టలే అన్నారు. జస్ట్ 1 సెకండ్ తెప్పిస్తా అని చెప్పేసి మన ముందరే ప్యాకింగ్ ఓపెన్ చేశారు. ప్యాకింగ్ ఓపెన్ చేసి లైట్ చెక్ చేసుకోండి భయ్యా అన్నారు. అయితే నాకు దీంట్లో ఉన్న డౌటు అది 100% క్లియర్ అయిపోయింది. ఎందుకంటే లొమాక్సోడు ఈ పల్సర్ విషయంలో ఇంత వరస్ట్‌గా క్వాలిటీతో ఎలా తయారు చేశాడు? ఇక్కడ చూడండి. ఎందుకంటే నేను పల్సర్ అడిడాస్‌ని వాడతాను. నేను లొమాక్స్ అనేది యూజ్ చేయను. ఎందుకనంటే క్వాలిటీ అంత బాగుండదు. బోల్ట్ సిస్టమ్ గానీ అంత బాగుండదు. అంతా వరస్ట్‌గా ఉంటది. లోపల గానీ లిఫ్ట్ లిటర్ గానీ తొందరగా డ్యామేజ్ వస్తది. అందుకే లొమాక్స్ ఈజ్ బ్యాడ్ అని చెప్పి అనిపించింది. అదే ఇక్కడ చూడండి ఈ యాక్టివేషన్‌లో ఒరిజినాలిటీ ఎంత ఫినిషింగ్ ఉందో అంత ఫినిషింగ్ ఉంది. దీనికి ఎంత ఫినిషింగ్ ఇచ్చి మన పల్సర్‌కి ఎందుకు ఎంత వరస్ట్ ఫినిషింగ్ ఇచ్చాడు? ఏమో నాకు అర్థం కాలేదు. అందుకనంటే మనం దీని గురించి గానీ ఎక్కువ మాట్లాడకూడదు. అయితే పల్సర్‌లో మనం లొమాక్స్ యూజ్ చేయబడలేదని మనకు అర్థమైపోయింది. థాంక్ యూ.